మార్నింగ్ టిఫిన్ వేసుకోవడానికి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకోవచ్చు చక్కగా. మనకి చిన్ని సైజు కావాలంటే చిన్ని సైజులో వేసుకోవచ్చు దోశలు. ఇలా పెద్దగా చేసుకోవాలంటే మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి, అసలు ఎక్కడా విరిగిపోదు దోశ, చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. దోశ ఓ పక్క కాలిపోయింది చూడండి, అసలు పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు బ్రౌన్ కలర్ వచ్చింది. నేను మళ్ళీ తిప్పుకుంటున్నా, చూసారా ఎక్కడా విరిగిపోదు, చాలా కరెక్ట్గా వచ్చింది షేప్. అది పర్ఫెక్ట్గా రెండు పక్కల కాలిపోయింది. ఇది చూడండి, చాలా నీట్గా వచ్చింది దోశ. ఇలా ప్లేట్లో పెట్టేసుకుని చూసారా పర్ఫెక్ట్గా దోశ రెడీ అయిపోయింది. నేను ఇంకో దోశ వేస్తున్నాను. ఒక గిత్తెలో వేసుకుని తిప్పేసుకుని దోశ కూడా కాలిపోయింది. దోశ కాలిన కింద చక్కగా పైకి వచ్చేస్తుంది, మనం తీయకుండానే పైకి వేసిపోతుంది దోశ. ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. దీంట్లో నేనైతే ప్లెయిన్ దోశ వేస్తున్నాను, మీ ఇష్టం. మీరు క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఏమైనా వేసుకోవచ్చు. దోశ ఖచ్చితంగా చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఇదిగో రెడీ అయిపోయింది. దోశల్లో కాంబినేషన్ పల్లీ చట్నీ చేశాను, పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. దీంట్లోకి పల్లీ చట్నీ దోశలోకి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పడం కాదు, మీరే ట్రై చేసి చెప్పండి. కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఇది ఎందుకంటే మా పెరట్లోది కొత్తిమీర, బాగుంది కదండి, గ్రీన్ కలర్లో బాగుంటుందని అలా గార్నిష్ చేశాను. చూడండి, చాలా సింపుల్, 5 minutesలో దోశ రెడీ. పల్లీ చట్నీ విత్ పల్లీ చట్నీ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.